జాతీయ, అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ విజయవాడలో 22, 23 తేదీల్లో నిర్వహణ. కృష్ణా తీరంలో 5,000 డ్రోన్లతో ప్రదర్శన. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు. ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే ఓఆర్ఆర్ బాహ్య వలయ రహదారికి గతంలో ఆర్వీ అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన డిపిఆర్ పనులు చేసింది. చెన్నై ఎయిర్ షోలో అపశృతి, ఎండ తీవ్రతకు 5గురు మృత్యువాత. సికింద్రాబాద్ వాస్కో డిగామా గోవా రైలు ప్రారంభం. దేశంలో మొట్టమొదటి పత్తి మిల్లు కోల్కతా సమీపంలో పోర్ట్ గ్లోస్టర్లో 1818లో ఏర్పాటైంది. గాలి నుంచి నీటి జననం ఇలా. హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు విలీనమై నానో పరిమాణంలో నీటి బుడగలు రూపుదిద్దుకోవడాన్ని వారు చూశారు. అంతేకాదు, ఈ ప్రక్రియను వేగవంతం చేసే విధానాన్ని కనుగొన్నారు. కరువు ప్రాంతాల్లో నీటిని వేగంగా తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పలీడియం అనే అరుదైన మూలకం నీటిని వేగంగా ఉత్పత్తి చేయగలదని 1900 సంవత్సరంలోనే పరిశోధకులకు తెలిసింది. అంతరిక్ష యాత్రికులు భవిష్యత్తులో ఈ ఫలకాల్లోకి పలీడియాన్ని నింపుకొని రోదసిలోకి వెళ్ళి అక్కడ నీటిని తయారు చేసుకోవచ్చు. వీరు ఈ ఫలకాలకు ఆక్సిజన్ జోడిస్తే సరిపోతుంది. పలీడియం ధర ఎక్కువే అయినా నీటి ఉత్పత్తి ప్రక్రియలో ఆ ఫలకాలను రీసైకిల్ చేయొచ్చు, వాటిని పదే పదే వాడొచ్చు. సహజ వాయువులో హరిత హైడ్రోజన్ మిళితం. ఇళ్లకు వంట అవసరాల కోసం సరఫరా. ఉద్గారాలను తగ్గించడానికి, నికర సున్నా ఉద్గార లక్ష్యాన్ని చేరుకోవడానికి వంట అవసరాల కోసం ఇళ్లకు సరఫరా చేసే సహజ వాయువులో హరిత హైడ్రోజన్ కలపడాన్ని అదానీ గ్రూప్ ప్రారంభించింది. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, ఫ్రాన్స్ ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్తో ఏర్పాటైన సంయుక్త సంస్థ అహ్మదాబాద్లోని శాంతిగ్రామ్లో పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే సహజ వాయువులో 2.2 నుంచి 2.3% హరిత హైడ్రోజన్ను కలపడం ప్రారంభించింది. 1814 కోట్ల విలువైన మెఫెడ్రోన్ పట్టివేత. మధ్యప్రదేశ్లో ఘటన. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని ఓ కర్మాగారంలో 1800 కోట్ల విలువైన మెఫెడ్రోన్ ఎండి డ్రగ్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.